ఈ రోజు మనం లక్ష్మీపురం అనే గ్రామంలో ఉన్నాము. మన రైతు పేరు వచ్చేసి బొద్దులూరు అశోక్ కుమార్ గారు. ఈయన మన ఎలైట్ ప్రైమ్ అనే వెరైటీని 2 ఎకరాలన్నరలో సాగు చేయడం జరిగింది. ఈ వెరైటీ ఎలా ఉంది, ఈ వెరైటీ దిగుబడి ఎలా ఉంది, ఈ వెరైటీ ఈ రోజు కాయలు తొక్కిస్తా ఉన్నారు రైతు అశోక్ కుమార్ గారు. ఆయన మాటల్లోనే ఈ వెరైటీ ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. నమస్కారం అండి. పేరండి? అశోక్ కుమార్. ఊరు? లక్ష్మీపురం. మండలం? జిల్లా? పల్నాడు. ఈ వెరైటీ పేరేందండి? ఎన్ని ఎకరాల్లో సాగుబడి చేశారండి మీరు? 2 ఎకరాల 30 సెంట్లో మీరు సాగుబడి చేశారు. ఈ ఫస్ట్ కోత అయితే మీరు కాయలు కోయటం అయితే జరిగింది. ఎన్ని గంటలు అయితే అండి? అప్రాక్సిమేట్లీ 45 గంటల దాకా అయితే. చూడండి, మన అశోక్ కుమార్ గారు ఎలైట్ ప్రైమ్ అనే సీడ్ ని 2 ఎకరాల 30 సెంట్లు సాగుబడి చేయడం జరిగింది. ఈ రోజు కాయలు తొక్కుతా ఉన్నారు. చూడండి, ఆ గోతాలన్నీ కూడా తొక్కుతూ ఉన్నారు. ఇదంతా కూడా రాసి అప్రాక్సిమేట్లీ రైతు మాటలు అయితే ఒక 45 గంటల దాకా ఫస్ట్ కోత అనేది ఈల్డింగ్ రావడం అనేది జరుగుతుందని అంటున్నారు. ఈ వెరైటీ ఎలా ఉంది సార్ మీకు? వెరైటీ చాలా బాగుంది. గ్రోత్ చాలా ఫాస్ట్ ఉంది. వైరస్ టాలరెన్స్ బొబ్బరు కూడా ఎక్కడో ఒక మొక్క తప్పితే పెద్దది రెక్కలోదే కదా అసలు. అది కూడా ఏంటంటే ఏరు మడత పడటం వల్ల వచ్చింది, చూశాను. అది కూడా బొబ్బరు అంటారు. ఏరు మడత పడటం వల్ల దాని పోషణ అంతా అట్లా అయిపోయింది చెట్లు. తర్వాత చాలా ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుంది కాబట్టి మనకి మందులు కూడా పెద్ద పెద్ద హై రేట్ మందులు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫాస్ట్ గ్రోతింగ్ ఉంది. ఇంకా నేను గ్రోతింగ్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కూడా మందులు తక్కువ కొట్టాను. ఎందుకంటే చెట్టు పెరగడం వల్ల మనకి దిగుబడి రాలేదు. చెట్టు పెంచడం ఫస్ట్ దిగుబడి కింద కాయ కాసినాక మళ్ళీ గ్రోతింగ్ అలా కొట్టుకుంటూ వచ్చాను. ఫస్ట్ కోత కొట్టడం జరిగింది. ఒకసారి నాకు 19 కాయ దాకా కోసాను ఎకరానికి. 19 దాకా దిగుబడి వచ్చింది ఎకరానికి. ఫస్ట్ కోతలో 19. ఇంకా చేను ఇంకా చూస్తే ఫస్ట్ కోత కోసేట్టుగా కూడా లేదు. అది మళ్ళీ బాగానే ఉంది, ఎలా ఉందో అలా ఉంది. చేను సెకండ్ జనరేషన్ కూడా బాగుంది అంటారు. సెకండ్ పైతంతి కూడా మళ్ళీ బాగుంది. కింద లేయర్ బట్టి కోసాను. పైతంతి లేచి మళ్ళీ పైన కాపు తాలుగా అండి. దీంట్లో మీరు ఏమన్నా మేజర్ గా అసలు తాలుగా ఎక్కడ తాగలేదు అంటే చాలా తక్కువ తాలుగా. ఇన్ని క్వింటాల్లో మీకు ఇప్పుడు ఎన్ని తాలుగా వచ్చే అవకాశం ఉంది? నాకు ఒక టిక్కీ వచ్చింది తాలుగా. ఒక టిక్కీ అంటే ఒక 38 కేజీల నుంచి ఒక 40 కేజీలు అనుకోండి. ఏమండి పెద్దయ్య గారు, మీరు ఈ వెరైటీ పరంగా మీరేం గమనించారండి? పర్లేదా? బానే ఉందండి. ఓకే అండి. ఈ వెరైటీ చూడండి, మంచి దిగుబడి ఇచ్చే రకం మన ఎలైట్ సీడ్స్ వాళ్ళది ప్రైమ్ అనే వెరైటీ. సుఫలా అగ్రి జెనెటిక్స్ ఎలైట్ సీడ్స్ వాళ్ళది ప్రైమ్ అనే వెరైటీ. ఈ రోజు మనం తారీఖు వచ్చేసరికి 24వ తారీఖు 2వ నెల 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల. మన రైతు మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము. ఈ వెరైటీ పరంగా మంచి హర్షాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే కాటా కూడా బాగానే వస్తుంది. ఒరిజినల్ తేజలోనే పోతుంది. హై మార్కెట్ ఎంత ఉందో సేమ్ రేట్కి వెళ్తే నిన్న కొన్ని వెళ్ళి మా ఊరు వాళ్ళని. ఓకే. సో నేను అబ్జర్వ్ చేసినాను. నేను ఇప్పుడు తేజ ఏసీకి పంపిస్తాను. అంటే అబ్జర్వ్ చేసానంటే తేజ టైపే పడుతుంది, తేజలోనే పడుతుంది. టాప్ రేట్ ఎంత ఉంటే అంతే పడుతుంది. సో అన్ని వెయిట్ కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ తగ్గిస్తానే అని సజెస్ట్ చేస్తాను. అదండి, రైతు గారు కూడా ఏమంటున్నారంటే మన డీలక్స్ కాయ ఎంతైతే రేటు పడుతుందో అదే రేట్ లో పడుతుంది. హై ఈల్డింగ్ వచ్చే వెరైటీ. అదే మాదిరిగా మంచి కాటాలు కూడా వస్తుంది. ఈ ఊర్లో ఆల్రెడీ ముందర పోయిన వాడు కాటాల పరంగా కూడా వీళ్ళు పరిశీలించడం జరిగిందని కూడా చెబుతున్నారండి.